ప్రియమిత్రులు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. 19th మే వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే అండి. అంటే నిన్ననే, అంటే కుటుంబానికి ఒక డాక్టర్ అవసరం అని. అయితే పూర్వం ఈ కాన్సెప్ట్ ఫ్యామిలీ డాక్టర్స్, కుటుంబానికి డాక్టర్స్ ఉండేవాళ్ళండి. ఇప్పుడులాగా ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, గల్లీ గల్లీకి క్లినిక్లు, ఆసుపత్రులు ఉండేవి కదండి. మహా అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, ఒకటి రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి. ఎక్కువగా ఫ్యామిలీ డాక్టర్స్, అది హోమియోపతి అవనండి, ఎలోపతి అనివ్వండి, ఆయుర్వేదం అనివ్వండి, ఎవరో ఒకరు ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ పూర్తిగా తెలిసి ఉండేది అనమాట. ఇన్ని రోగాలు కూడా ఉండేవి కదండి. అప్పుడు ఏదైనా వచ్చినా కూడా ఫ్యామిలీ డాక్టర్ చూసేవారు, మందులతో తగ్గిపోయేది. ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే మన పెద్దవాళ్ళు వంటింటి వైద్యం చేసేవాళ్ళండి. దాంతో ఏమైనా సమస్య ఉన్నా కూడా తగ్గిపోయేది. కొంచెం ఎక్కువ సీరియస్ కండిషన్ అయితే ఎక్కువగా అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించేవాళ్ళు. ఇక ప్రైవేట్ క్లినిక్లకు వెళ్ళడం చాలా తక్కువ. ఏదో తెలిసిన డాక్టర్స్ ఉంటే వెళ్ళడం తప్ప, లేదా స్పెషలైజేషన్ గురించి వెళ్ళడం తప్ప అంత ఎక్కువగా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారిందండి. ఇప్పుడు అలా లేదు. మొత్తం ఎక్కడ చూసినా కార్పొరేట్ హాస్పిటల్స్, గల్లీ గల్లీకి క్లినిక్లు, హాస్పిటల్స్. అయితే మనం ఏదైనా వస్తే ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నాం. అలా కాకుండా పూర్వంలాగే మనకు కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలండి. ఎందుకంటే ఆయనకి మన ఫ్యామిలీ హిస్టరీ పూర్తిగా తెలిసి ఉంటుందన్నమాట. ఫోన్లో గబాల్ని ఫోన్ ఏదైనా అర్జెన్సీ వచ్చి ఫోన్లో చెప్పినా కూడా ఆయన ట్రీట్మెంట్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా చాలామంది చిన్న చితకదానికి కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెడుతుంటారు, లేకపోతే హాస్పిటల్కి పరిగెడుతుంటారు. అంత అవసరం ఉండదండి. మనం ఆలోచిస్తే కంగారు అనమాట, ఏమైపోద్దని. అయితే మనం ఆయనకి చెప్పి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. పైగా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి ఉన్నవాళ్ళు, కాస్త డబ్బు ఉన్నవాళ్ళు వెళ్తుంటారు ఈజీగా, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు రియంబర్స్మెంట్ ఇస్తుంటే వాళ్ళు వెళ్తుంటారు. ఇక పూర్ పీపుల్కి గవర్నమెంట్ తెల్ల కార్డులు ఇస్తుంది కదా, మనం కట్టే ట్యాక్స్ డబ్బులన్నీ కూడా అలా పథకాల రూపంలో ఖర్చు పెడుతుంటుంది వాళ్ళు ఆ తెల్ల కార్డుతో. అయితే ఎటు వచ్చి చెడిపోయేది మిడిల్ క్లాస్. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టలేరు, అలా అని చెప్పి ఊరుకుని ఉండలేరు. కొంతమంది ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, అంతే. ఎంతండి అది? 2 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు. ఇవాళ రేపు ఒక ఏదైనా సీరియస్ ఎలిమెంట్ వచ్చిందంటే లక్షలు, 10 లక్షలు, 5-6 లక్షలు తక్కువ లేకుండా ఎక్కడా లేదు. ఏం చేయాలండి అలాంటప్పుడు? కాబట్టి ఏంటంటే మనం ముందు నుంచి అవగాహన, చిన్న చేతికి ఏదైనా ఉన్నా రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్ చెప్తారు అలా కొంచెం ఏజ్ వచ్చాక. ఇప్పుడు ఏజ్తో నిమిత్తం లేదులేండి. హార్ట్ అటాక్స్కి ఏదన్నా సడన్ ఏదన్నా ప్రాబ్లం రావడానికి ఏజ్ లిమిట్ లేదు, ఏ ఏజ్కైనా వస్తుంది. మరి జీవనశైలి, లైఫ్ స్టైల్ మారటం వల్ల అండి ఇదంతా. మనకి సరైన ఇదివరకు నేను చెప్పాను కూడా లైఫ్ స్టైల్ గురించి, అది గురించి. ముందు లైఫ్ స్టైల్ మార్చుకుని మన ఆరోగ్యం కాపాడుకోవాలి. తర్వాత చిన్న చేతిగా ఉంటే ఫ్యామిలీ డాక్టర్కి వెళ్ళాలి ఫస్ట్. ఆ తర్వాత ఆయన సజెషన్స్ బట్టి కొంత మందులు ఇచ్చి ఆయన తగ్గించడానికి ట్రై చేస్తాడు. లేదంటే అప్పటికి తగ్గకపోతే దగ్గరలోనే హాస్పిటల్స్ ఉన్నాయండి. ఇవాళ రేపు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కడికో పోయి పరిగెట్టాల్సిన అవసరం లేదు. పెద్ద హాస్పిటల్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ చేయించుకోవాలి. అక్కడ కూడా అవ్వకపోతే ఏదైనా స్పెషలిస్ట్ ఎక్కడన్నా ఉన్నారని తెలిస్తే, ఏదైనా పెద్ద ప్రాబ్లంకి, సమస్యకి అక్కడికి వెళ్ళాలి. అందువల్ల ముందు దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని చూడాలి. అది కాకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. తప్పని పరిస్థితుల్లో మనం ఎఫర్ట్ చేయగలిగితే కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళాలి. అలా అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకోమని కాదు, ఏదో రకంగా మనం ప్రాణాలను కాపాడుకోవాలి కదా. అంటే నేను ఈ వీడియో తీసిన ఉద్దేశం ఏంటంటే, ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలండి. ఆయన మన హిస్టరీ తెలిసి ఉండాలి ఆయనకి. ఆయన దగ్గర రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు బీపీ, షుగర్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇవాళ రేపు పోర్టబుల్ ఎక్విప్మెంట్ అవి పెట్టుకుని చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఆ హిస్టరీ డాక్టర్కి చూపిస్తే దాన్ని బట్టి ఆయన ట్రీట్ చేస్తుంటారు. కాబట్టి ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకొని మన ఆహారపు అలవాట్లు, తినే వేళలు, టెన్షన్స్. నిన్న
వీక్లీ దీంట్లో మ్యాగజైన్లో చదివానండి. టెన్షన్లు, బరువులు చదవండి, ఏదో వీక్లీ మ్యాగజైన్లో వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పింది టెన్షన్స్, అనవసరమైన వాటికి ఆందోళన, ప్రెషరు, కోపం, చిరాకు, ప్రతిదానికి ఇవన్నీ తగ్గించుకోవాలండి. ఇవన్నీ తగ్గించుకుంటే చాలా వరకు మనం ఆరోగ్యం బాగానే ఉంటుందండి. ఇప్పుడున్న చిన్న చితగా వస్తే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఆ తగ్గకపోతే పక్కన దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. తప్పదనుకుంటే అప్పుడు స్పెషలిస్ట్ ఎక్కడైనా హాస్పిటల్ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇలా వరుసగా పరిగెత్తకూడదు, ముందే పరిగెత్తకూడదు. ప్రతిదానికి మనకి డబ్బు ఉంది కదా అని పరిగెట్టడం, లేదా అప్పులు చేసి పరిగెట్టడం, ఇదంతా కుదరదని జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏదన్నా పరిస్థితి, అత్యవసర పరిస్థితి వస్తే ప్యానిక్ అవ్వకండి, కంగారు పడకండి. ఒక అవగాహనతోటి, ఒక పద్ధతితోటి, అంటే డిపెండెంట్స్ మీకు ఏదన్నా వచ్చినా మీ డిపెండెంట్స్ కూడా ముందే చెప్పి ఉంచాలి. ప్యానిక్ అవ్వకుండా ఒక క్రమంలో మనం చేసుకుంటే డెఫినెట్గా మనకి ప్రాబ్లం ఉండదండి. అంత అవసరం రాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే అవసరం రాదు. అంటే ఇది ఈ డాక్టర్స్ డే, వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే సందర్భంగా నేను షేర్ చేయాలనుకున్నాను. అందుకని నిన్న అయింది అది, ఈరోజు షేర్ చేస్తున్నాను. కొద్దిగా లేట్ అయింది. ఈ మధ్య ఎక్కడో చదివానండి, చనిపోతున్నా కూడా వైద్యం చేయనివి ప్రభుత్వ ఆసుపత్రులు, చనిపోయాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులని చదివాను. అది ఎంతవరకు నిజం ప్రజలందరికీ తెలుసు, జస్ట్ చదివాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, నా రాణా హెల్పింగ్ నీడీకి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో, మంచిదంటే నా కంటెంట్తో వస్తాను, ప్రజలకు ఉపయోగపడే వీడియోతో అలా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే అండి. నమస్తే.